ఓట్లను దొంగిలించే కార్యక్రమం బీజేపీ ప్రభుత్వం చేస్తుందన్నారు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. రాజ్యాంగం కల్పించిన ఓటును దొంగిలిస్తున్నారని విమర్శించారు. ఫేక్ ఓట్లతో బీజేపీ మూడవసారి అధికారంలోకి వచ్చిందన్నారు. బీజేపీ ఫేక్ ఓట్లు వేయించుకొని మూడవసారి అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. కాపాడుకోవడానికి మన హక్కులను రక్షించడానికి భారతదేశం మనకు అందించిన ఆ రాజ్యాంగం కల్పించిన హక్కే ఓటు. ఓటు హక్కు ద్వారానే దేశంలో పరిపాలన ఎవరు చేస్తే బాగుంటుంది, ఎవరు అధికారంలోకి వస్తే బాగుంటుందని డిసైడ్ చేసే హక్కు ప్రజలకు కల్పించింది రాజ్యాంగం. అట్లాంటి ఓటునే చోరీ చేయడం అన్నట్టు, అట్లాంటి ఓట్లనే దొంగతనం చేసే వ్యవస్థ జరిగింది అంటే భారతదేశం ఎక్కడ పోతుంది, రాజ్యాంగం కల్పించిన హక్కులు ఎక్కడ కాలరాయబడుతున్నాయో ఒకసారి ఆలోచన చేయాలి. బీజేపీ పార్టీ భారతదేశంలో మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. చాలామంది బీజేపీ మా అంత దేశభక్తులు ఎవరు లేరు, మేమే ఈ భారతదేశానికి దిక్సూచి అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. మోడీ గారు విశ్వగురు అని చెప్పుకుంటా ఉన్నాడు. మరి ఈ చేస్తున్న ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే వాళ్ళు మూడోసారి అధికారంలోకి వచ్చింది మాత్రం ఖచ్చితంగా ఇట్లాంటి ఫేక్ ఓట్స్ నామోదు చేయించుకొని ఆ ఫేక్ ఓట్స్తోనే గెలిచి ఈరోజు మూడోసారి అధికారం చేపట్టింది అనడానికి ఇవి నిదర్శనాలు అని చెప్పేసి నేను ఈ సందర్భం గుర్తు చేస్తాను.